నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 50వ సంకీర్తన 15వ చరణం. మొరపెట్టము, నేను నిన్ను విడిపించెదను. కష్టకాలంలో మనం దేవునికి మొరపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థనలు వినడం, ఆత్మతో సత్యముతో ప్రార్థించే వారికి సహాయం చేయడం ఆయనకు అతి ప్రియం. తన ప్రజలు నమ్మకంగా విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన జవాబునిస్తాడు. ప్రార్థనలకు ఆయన ఇచ్చే జవాబులు ఆయన్ను వారి ఇంకా కీర్తించుటకు కారణాలవుతాయి. 107వ సంకీర్తన 6వ చరణం. దేవుని వైపుకు మనం హృదయపూర్వకంగా తిరిగి మొరపెడితే ఆయన మన వైపు తిరిగి మనలను కష్టాల నుండి బయటికి తీసుకుని వస్తాడు, లేదా వాటిని భరించగలిగే కృపను బలాన్ని ఇచ్చి అవన్నీ మన మేలుకే జరిగేలా చేస్తాడు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాలలో దేవుని ఎడల కలిగి ఉన్న అవిధేయత వలన దేశమంతటా జనంలో 3/2 నశిస్తారు, 3వ భాగం వారు మిగులుతారు. వారిని మంటల గుండా దాటించి వెండిలాగా శుద్ధి చేసి బంగారాన్ని శుద్ధి చేసినట్లు వారిని శుద్ధి చేస్తాను అని చెప్తున్నాడు. ఆ సమయంలో ఆ ప్రజలు దేవునికి మొరపెడతారు. ఆ ప్రార్థన నేను వింటాను, వారు నా ప్రజలుగా ఉంటారు, యెహోవా మా దేవుడు అని వారు అంటారు అని ప్రవక్త ద్వారా దేవుడు ఇదంతా బయలుపరిచాడు. 34వ సంకీర్తన 4వ చరణం. ఈ కీర్తనలో దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. దానికి గల కారణాలు: దేవుడు ప్రార్థనలు వింటాడు. కష్ట సమయాలలో భారభరితమైన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతూ మొరపెడితే తన ప్రజల ఆక్రందనలను విని ఆయనకిష్టమైన సమయంలో ఇష్టమైన రీతిలో వారిని విడిపిస్తాడు. అందుకు ఆయన మాత్రమే సమర్థుడు. 91వ సంకీర్తన 14-16 చరణాలలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ దేవుని నిజంగా ప్రేమించే వారికి దయచేస్తాడు. వారున్న బంధకాల నుండి విడిపిస్తాడు, వారిని గొప్ప చేస్తాడు. వారు దేవుని సన్నిధిలో పెట్టే ప్రతి విజ్ఞాపనలకు జవాబిస్తాడు. వారిని సంరక్షించి గౌరవించి సంతృప్తి పరుస్తాడు. ఇన్ని ఆశీర్వాదాలు దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమించే వారికి మాత్రమే సొంతం. ఆమేన్.